యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. వారికి మరి ఈ క్రిస్మస్ పండుగ వచ్చింది అంటే మరి క్రీస్తు పుట్టుకను గూర్చి, క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి మరి అద్భుతమైన కార్యములను గురించి మరి ప్రపంచవ్యాప్తంగా మరి అందరూ కూడా చెప్పుకునేటువంటి మాటలే మరి ప్రతి సంవత్సరం కూడా మనం అందరం చెప్పుకుంటున్నాం, వింటున్నాం. వేరొక ఆప్షన్ ఏమి లేదు. ఎందుకంటే ఉన్నది వాటిని గురించే గనుక ఇంకొక క్రొత్త ఉపదేశాలు, క్రొత్త తలంపులు మనం మాట్లాడుకోవటానికి అవకాశం లేదు. కానీ చారిత్రకమైనటువంటి విషయాలు, సందర్భాలు మరి కొంతమంది ఎరిగిన వారై కొన్ని విశేషకరమైనటువంటి ఆలోచనలు చెప్పుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. వాటన్నిటిని కూడా మనం గ్రహిస్తూ క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆశీర్వాదమును మనం తెలుసుకొనున్నట్లు ప్రయత్నం చేయాలి. క్రీస్తు పుట్టుక ప్రియులారా అసలు వాస్తవానికి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధమైనటువంటి కార్యములను బట్టి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగితే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆది దంపతులైనటువంటి అవ్వాదాములు దేవుని మహిమలో వారు దైవాత్మ కార్యాలు జరిగించవలసిన వారై జీవించవలసి ఉండగా దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసి దేవునికిని వారికిని ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధమును మానవుడు కోల్పోయాడు గనుక, మానవుడు పోగొట్టుకున్నాడు గనుక, మానవుడు ఈ దేవునితో ఉన్నటువంటి సంబంధమును ఎలాగు కోల్పోయాడు అంటే, ఇతడు పాపము చేయుటను బట్టి, పాపము అతని జీవితములో ఇదిగో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవునికిని మానవునికి ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని మానవుడు ఏం చేయబడ్డాడంటే కోల్పోయాడు. ఈ కోల్పోయినటువంటి మానవ దైవికమైన సంబంధమును మరల తిరిగి పునరుద్ధరించుట కొరకై దేవుడే మానవతారిగా ఈ భూలోకమునకు దిగి వచ్చినటువంటి సత్యము మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు పుట్టుకలో ఉన్న మొట్టమొదటి పరమార్థం ఇదే. దేవునికి మానవునికి తెగిపోయిన ఆ సంబంధమును మరల ఏం చేయాలని, కలపాలని, దేవునితో మనుష్యుడు మమేకమవ్వాలని, దేవునికిని మానవునికిని ఉన్నటువంటి ఆ మధ్య గోడ ఇదిగో ప్రియులారా పడగొట్టటానికి దేవుడు ఏం చేశాడంటే ఆయనే మానవతారిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. అక్కడ అంటాడు, 58వ అధ్యాయం అనుకుంటాను, చూడండి, 59 2
వచనం చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, మొదటి చరణములో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఎలా ఉన్నాయంట? ఏమండి? మన దోషములు, దోషమనగా పాపపు క్రియలు, మన పాపపు క్రియలు దేవునికి మనకును ఎలా ఉన్నాయట? అడ్డుగా ఉన్నాయి. ఈ అడ్డుగా ఉన్న వాటిని పడగొట్టుట కొరకే, తీసివేయుట కొరకే, ఏమండి, దేవునికి మానవునికి ఏ అడ్డు ఉండకూడదనే చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆయనే మానవతారిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడన్న సంగతి ప్రపంచములో చరిత్రలోనే వ్రాయబడినటువంటి నిజ సత్యం ఇది. ఎవరు కాదన్నా, ఏమండి, ఎవరు అవునన్నా కాదన్నా ఇది జగమెరిగినటువంటి సత్యం ఇది. ఎందుకంటే క్రీస్తు లేకుండా ఈ భూప్రపంచములో ఏది కూడా లేదు. ఎందుకంటే ఏదైనా చారిత్రకమైన ఆధారాలు చూడాలన్నా, చారిత్రకమైన ఇదిగో విషయాలు తెలుసుకోవాలన్నా, ఏమండి, ఎలా తెలుసుకుంటారంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు శకం అనగా క్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరిగింది, క్రీస్తు రాకమునుపు ఏం జరిగింది. అయితే క్రీస్తు రాకమునుపు ఇదిగో ప్రియులారా, మానవ ప్రపంచము ఏ రీతిలో ఉన్నదో మనందరికీ తెలుసు. అయితే క్రీస్తు పుట్టుక అనంతరం, క్రీస్తు ఇదిగో ఈ భూమి మీద ఉద్భవించిన తదుపరి మానవుల జీవితములో వారికి కలిగిన మేలు ఉపకారము ఏమిటి అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనందరికీ తెలిసిన మాట చూడండి. లూకా వ్రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయం 10వ చరణం 11వ చరణం చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. అమ్మ, అందరు కొంచెం ముందుకు రండి. ఇక్కడ ఎలికలు కొట్టినట్టు ఎందుకు రండి, మిమ్మల్ని వచ్చి కూర్చోమన్నాను కదమ్మా. రండి అమ్మా, ముందుకు రండి. మాయి సెవెంత్ నువ్వు కూడా అమ్ములురా, లోపల శాంతిరా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఖాళీ కూడా పోతానమ్మా, అటు రెండు ఇంకో ఇది పెట్టి కూర్చోండి. గమనించండి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగం మనందరికీ కూడా చాలా సుపరిచితమైనది.
ఈ వాక్య భాగములు మనము చూడగలిగితే యేసు ప్రభువారు ఇదిగో ప్రియులారా పుట్టుకకు కొన్ని సూచనలు, కొన్ని ఆధారములు, కొన్ని ఇదిగో ప్రియులారా శుభవర్తమానములు ముందుగానే ప్రకటించబడి క్రీస్తు పుట్టుకను ప్రపంచానికి తెలియజెప్పినటువంటి సందర్భం ఇది. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా యేసు ప్రభువారు పుట్టినటువంటి ఆ గడియలలో, ఆ యొక్క దినములలో ప్రియులారా గొల్లలంతా కూడా ఇదిగో పంటశాలలో వీరి గొర్రెలను, వీరి పశువులను మేపుతూ రాత్రి వేళ విశ్రమిస్తూ ఉన్నటువంటి సమయములో అకస్మాత్తుగా ఒక భయంకరమైన దేదీప్యమానమైన ఒక వెలుగు వారికి కనబడినప్పుడు ఆ గొల్లలంతా ఏం చేశారండి? భయపడ్డారట, భయపడుతూ ఉన్నారు. భయము ఇదిగో వారి జీవితములో కలుగుతూ ఉన్నప్పుడు దూతలు అంటున్నారు ఏమనంటే, భయపడొద్దు. అంటే వాస్తవమునకు మానవాళి యొక్క పరిస్థితి ఏమిటంటే, వారి జీవితములలో భయంకరమైన పరిస్థితులు వారు కలిగి ఉన్నారు. ప్రతి విధమైన పరిస్థితులను బట్టి భయపడుతూ ఎందుకు భయం? వారి జీవితాలలో కలిగినటువంటి పరిస్థితులను బట్టి, వారి యొక్క నడవడిని బట్టి, కార్యములను బట్టి వారికి కలుగుతుంది ఏంటంటే భయము. ఇప్పుడు ప్రతి మానవుని జీవితంలో కలిగేటువంటిది ఏమిటంటే భయం. ఎందుకు భయం అండి? ఒకవేళ రాత్రి వేళ చీకటి ప్రయాణములో ఉన్నప్పుడు ఆ దారిలో ఏ పురుగు ముడతదోనన్న భయం, లేకపోతే ప్రియులారా ప్రాణమునకు ఏ హాని జరుగుతుందోనన్న భయము, ఇంకా అనేక రకాలైన భయాలు మనిషి యొక్క జీవితములో బయలుదేరుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఈ గొల్లలు కూడా ఆ వెలుగుకరమైన పరిస్థితిని చూచి భయపడుతూ ఉన్నప్పుడు ఈ దూతలు అంటున్నారు ఏమనంటే, మీరు భయపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. భయపడొద్దు. ఎందుకు భయం? ఇలాగే బైబిల్ గ్రంథములో చాలా రకాలైనటువంటి భయములను గురించి వ్రాయబడింది. యేసు ప్రభువారు ఆయన మేడగదిలో శిష్యులు వచ్చినప్పుడు భయపడ్డారు శిష్యులు. అంతేకాదు ఇదిగో సముద్రములో పడవ ప్రయాణములో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చూచి వారు భయపడ్డారు. అనేక రకాలైన భయాలు మనిషి జీవితాన్ని వెంటాడుతూ ఉంటే ఈ దూతలు వచ్చి ఏం చెప్తున్నాయో తెలుసా? మీరు భయపడకుడి అన్నాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? చెప్పండి హల్లెలూయా. ఎందుకు భయపడొద్దు అంటే అక్కడ ఒక విశేషకరమైన మాట తెలియజేస్తున్నారు. ఏమని అంటే, మీరు భయపడొద్దు, సకల జనులకు కలుగబోవు శుభవర్తమానము నేను మీకు, చెప్పండి ఏమంటున్నాడు? నేను మీకు తెలియచేయుచున్నాను. ఏ వర్తమానమాట ఇది? అందరూ చెప్పండి, ఏ వర్తమానం? శుభవార్త అంటే ఏంటి? శుభవార్త అంటే ఏంటి? మంచి వార్త, మేలుకరమైన వార్త, సంతోషించేటువంటి వార్త.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషకరమైన వార్తను దూతలు గొల్లలకు చెప్తున్నారు. ఏమనంటే ప్రజలందరికీ కలుగబోవు శుభవార్త ఇది. అంటే ఇదిగో ప్రియులారా, ఒక తెగకో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో కాదు, కానీ ఈ వార్త ఎవరెవరికి అంటే ప్రజలందరికీ, భూలోకములో ఉన్న సర్వ మానవాళికి అందరికీ కలుగబోయేటువంటి శుభవార్త ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి శుభవార్త అంటే క్రీస్తు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అంటే ఇదేనా శుభవార్త? ఆయన ఎవరో పుడితే మనకు శుభవార్త ఏంటి? కొంతమంది ఈ లోకంలో ఈ కాలములో వస్తున్నటువంటి రోమర్స్ ఏంటో తెలుసా? ఏమండి, విదేశీ మతం, విదేశీ దేవుడు, రకరకములైనటువంటి విన్యాసముల చేత, ఇదిగో ప్రియులారా, రకరకములైనటువంటి ఆ వ్యంగ్యపు మాటల చేత దేవునిని అవమానపరిచేటువంటి కార్యములు చాలా ఉన్నాయి. కానీ ఇదిగో దేవుని దూతలనే ప్రజలు చెప్పే మాట కాదు ఇది. ఎవరు చెప్పిన మాట ఇది? ఎవరు చెప్పారంటే ఈ మాట? చెప్పండి అమ్మా, ఎవరు చెప్పారు? అక్కడ చదవండి, ఎవరు చెప్పారు? అయితే ఆ దూతలు భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసి దూతలు ఎక్కడికి వెళ్ళారు చూడండి, క్రింద ఉంటుంది అక్కడ. ఏమండి, ఆ మాట చదవండి. ఆ దూతలు ఎక్కడికి వెళ్ళారు? పరలోకమునకు. ఏమండి, వెంటనే పరలోక ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి సమాధానము కలుగునుగా కని దేవునికి స్తోత్రము చేయుచుండు. వీళ్ళంతా పరలోక సైన్య సమూహం. ఏమండి, వీళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి. ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ మాట? భూలోకములో ఉండేటువంటి మనుషులు కాదు. ఏమండి, ఏ మానవుడు తెలియపరచలేదు, కానీ ఈ శుభవార్త మానము ఎవరు తెలియచేశారంటే దూతలు గొల్లలకు తెలియజెప్పిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు మనం గమనించినట్లయితే క్రీస్తు పుట్టుక ప్రపంచమునకు సంతోషము, అంతేకాదు ఇదిగో ఏమండి శుభవర్తమానము అన్నాడు. క్రీస్తు పుట్టుక ప్రపంచమునకు ఎలాగూ శుభవర్తమానము అంటే సువార్త అనగా సంతోషకరమైన వార్త, లేకపోతే మేలుకరమైన వార్త, లేకపోతే ఇంకొక మాటలో మనం చెప్పుకోగలిగితే ఆశీర్వాదకరమైన వార్త. ఏమండి, ఎవరికన్నా ఒక మాట చెప్తున్న, భూలోకంలో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలకి కొంత లేట్ అయ్యో లేకపోతే జరగనటువంటి వారికి ఏదో ఒక శుభకార్యం జరిగిందనుకోండి. ఏమండి, ఆ మాట కొంతమందికి చెబితే అబ్బా చెవుల్లో తేనె పోసినట్టు మంచి మాట చెప్పావయ్యా, సంతోషకరమైన మాట చెప్పావయ్యా. ఏమండి, ఉద్యోగం లేక 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 ఎవరికన్నా మంచి ఉద్యోగం వచ్చిందనుకో, అబ్బా ఎంత తీయటి మాట చెప్పావు అనుకుంటూ ఉంటాం. కానీ అసలైనటువంటి సంతోషకరమైన ప్రపంచమునకు దేవుడు అందిస్తున్న వార్త ఏంటంటే ఆయన పుట్టుకను గూర్చి మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఆయన పుట్టుక వలన ప్రజలందరికీ ఎందుకు సంతోషం? ఆయన పుట్టినందువలన ప్రజలందరికీ కలిగినటువంటి మేలేమిటి? ఆయన పుట్టిన
పుట్టినందున ప్రజలందరికీ కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే, ఏమండి, చాలా మంది అనుకోవచ్చు మాకేం మేలు జరిగింది, మాకేమి శుభవార్త, మాకేమి సంతోషం అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అర్థం కాల? వాస్తవానికి ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఆ మేలులను తెలుసుకోవాలంటే నా జీవితం ఏమండి సరిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ. పండగ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరు బిగ్గరగా. దేవుడు పుట్టినందువలన ప్రపంచమునకు కలిగినటువంటి మేలు, సంతోషము, ఆశీర్వాదము ఏమిటి అనేటువంటిది ఇదిగో మనము ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యములో అనేక విషయాలు వ్రాయబడ్డాయి. మచ్చుకు నేను 3 మాటలు చెప్తాను త్వరగా ముగించడానికి. యేసు ప్రభు పుట్టినందువలన మొట్టమొదటిగా ప్రపంచమునకు, ప్రపంచ జనులందరికీ కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఇదిగో సంతోషము కలిగిందట. ఏం కలిగింది? ఏం సంతోషం? క్రీస్తు పుట్టుక వలన కలిగిన సంతోషం. ఎందుకు కలిగింది? ఏమండి, క్రీస్తు పుట్టుక వలన ప్రపంచమునకు మేలు, ఆశీర్వాదము కలిగించబడ్డాయండి. వాటిని మనం ఇదిగో ప్రియులారా చూడగలిగితే దేవుని యొక్క వాక్యములోనికి రండి. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఎందుకు ఉద్భవించాడు, పుట్టాడు అంటే దానికి కారణాలు నేను 3 విషయాలు చెప్పి త్వరగా ముగిస్తాను. దేవుని యొక్క వాక్యములో 1 తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి వ్రాసినటువంటి 1వ పత్రిక అపొస్తలుడైన పౌలు వ్రాస్తూ అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే 1వ అధ్యాయము 15వ చరణం చదవండి. పాపులను రక్షించుటకు, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఈ లోకంలో ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడమ్మా? మనమంతా క్రిస్మస్ పండుగ రాగానే కొత్త బట్టలు వేసేసుకొని, లడ్లు పలహారం తెచ్చుకొని, శుభ్రంగా చర్చిలో పనిచేసుకొని, యేసు రక్తమే జయమనుకొని ఇంటికి వెళ్ళిపోవటానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు చెప్పాలి? ఎందుకు వచ్చాడు? వాక్యం అంటుంది ఆయన ఈ భూలోకమునకు వచ్చినటువంటి విశేషత ఏమిటంటే ప్రజలందరి జీవితములో ఉన్నటువంటి పాపులను రక్షించుటకు ప్రభువారు ఈ లోకానికి వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పాపములో ఉన్నటువంటి మనుష్యులను, పాపపు బీజములతో నిండి ఉన్నటువంటి మనుష్యులను ప్రభువారు రక్షించడానికి, పాపులనే ఎందుకు రక్షించడానికి వచ్చాడు? ఒక చోట ప్రభు అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ అనీతిమంతుల కొరకే, అనగా పాపుల కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. వైద్యుడు ఎవరికి అవసరం? రోగులకే
బాగున్నవాడికి, దిట్టంగా ఉన్నవాడికి, బలంగా ఉన్నవాడికి, గంతులే వేస్తున్నవాడికి ఇదిగో ప్రియులారా ఆ వైద్యుడు అవసరము లేదు. కానీ పాపములో ఉన్నటువంటి ప్రతి మనుషునికి యేసు ప్రభు వారు అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మనం పాపములో ఉన్న వారమా? ఏమండి, మామూలుగా నీతిమంతులం అంటే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటాడు. తన తండ్రి యెషయా గారు అంటాడు ఏమనంటే, ఇదిగో ప్రభువా నేను పాపిని, పాపపు ఆలోచనలు కలిగిన మనుషుల మధ్య జీవిస్తున్నటువంటి వాడను నేను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనుషుడు పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు పాపమే. పాపమును జయించలేక, పాపముతో పోరాడలేక, పాపపు క్రియలు తన జీవితంలో నుండి విడుదల పరచుకొనలేక మనుష్యుడు ఉండగా, పాపులను పాపములో నుండి విడుదల పరచుట కొరకై ఏమండి ఆయన ఈ లోకమునకు, చెప్పండి గట్టిగా, వచ్చెను అంటాడు. ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రికలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా ఒక మంచి మాట హెబ్రీ 12:4 అంటాడు ఏమనంటే, ఇదిగో ప్రియులారా అక్కడ ఒక శ్రేష్టమైన మాట అంటాడు, మీరు పాపముతో పోరాడునప్పుడు రక్తము కారునంతగా పోరాడాలి. మనం పోరాడగలుగుతున్నామా? పాపముతో పోరాడగలుగుతున్నామా? పాపమనగా ఏంటి? పాపపు క్రియలనగా ఏమిటి అంటే దేవుని వాక్యం అంటుంది ఏమండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఏమండి, ఇంకా బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవన్నీ కూడా పాపాలే. ఏమండి, అవునా కాదా? ఇవన్నీ పాపాలే. అందుకనే పాపముతో మనం ఏం చేయలేకపోతున్నాం? పోరాడలేకపోతున్నాం. పోరాడలేనటువంటి మనకు ఆ పోరాటముల విజయము కల్పించుట కొరకే యేసుప్రభు ఏం చేశాడంటే ఈ లోకానికి మనుజవతారిగా ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏమంటే రోమపత్రికలో రాయబడి ఉంది, ఒక మనుష్యుని ద్వారా పాపము సంక్రమిస్తే మనుషులందరి జీవితాల్లో ఆ పాప బీజం నాటుకుపోయిందట. ఇప్పుడు మనమంతా ఎలా ఉన్నాం? ఏమండి, ఎలా ఉన్నాం? ఎలా ఉన్నామంటే పరిశుద్ధులుగా ఉన్నామంటే కాదు. పాపులమై ఉండగా, మనము పాపములోనే ఉండగా పాపులను రక్షించుటకు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మొట్టమొదటిగా మనుష్యులందరికీ ప్రభు పుట్టుక వలన కలిగిన మేలేంటంటే పాపములో ఉన్న మనకు విడుదల కలిగించాడు. అందుకనే ఆయన ద్వారా మనకు మేలు కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకే కాదండు, భూప్రపంచములో, భూమండలములో ఉన్నటువంటి ప్రతి వారికి ఇదిగో క్రీస్తు పుట్టుక ద్వారా కలిగిన మొట్టమొదటి మేలు పాపములను మన జీవితములో నుండి విడుదల పరచుట కొరకే ఆయన ఈ లోకములో మనుష్య కుమారునిగా పుట్టాడు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి ఆ మాట. యెషయా గ్రంథము ప్రియులారా 9వ అధ్యాయం 9:6 చదవండి.
ఈ మాట వినండి. ఏమంటాడు? ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్యభారం. అంటే ఏంటి? నా పాప భారం, నా పాప భారం. రాత్రి కూడా ఒక మాట చెప్పుకున్నాం. ఏమిటంటే ఆయన పొత్తి గుడ్డలలో చుట్టబడ్డాడు. ఈ పొత్తి గుడ్డలే మన పాపపు క్రియలకు సాదృశ్యం. మన పాపాలన్నీ ఆయన భుజము మీద మోపబడ్డాయి. మనం పాపముతో పోరాడలేక, పాపాన్ని జయించలేక, ఆ శక్తి, ఆ సామర్థ్యత మనలో లేనప్పుడు ఆ సామర్థ్యత నీకిచ్చి నిన్ను పరిశుద్ధునిగా చేయుట కొరకు, పరలోక రాజ్య వారసునిగా నిలవబెట్టుట కొరకు ప్రభు ఈ లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాడు? ఏమండి? క్రీస్తు ఎందుకు వచ్చాడంటే, ఏమండి, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. రెండవదిగా చూడండి, మొట్టమొదటిగా పాపులను రక్షించటానికి ప్రభువారి లోకానికి వచ్చాడు. రెండవదిగా మనం చూడగలిగితే లూకా సువార్త, లూకా వ్రాసినటువంటి సువార్త మొట్టమొదటి అధ్యాయం 79వ చరణంలో ప్రియులారా మనం చూడగలిగితే ఏమండి, చదవండి, మొత్తం చదవండి. సిద్ధపరచుటకై ఇది ఈ మాట వినండి. చీకటిలో మరణ ఛాయలలో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆయన మహావాత్సల్యతను బట్టి పైనుండి అరుణోదయ దర్శనముగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా, ఒకటి పాపములో ఉన్నవానికి విడుదల కలిగించటానికి. రెండవదిగా, మనుషులందరూ ఎక్కడున్నారంట? చీకటిలో. ఎక్కడున్నారు? చీకటి. చీకటి అనగా ఏమండి? బైబిల్ గ్రంథంలో ఉంది, ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత అనేక మంది మనోనేత్రములకు ఏం కలుగజేసిందంట? గుడ్డితనం. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? అంధత్వములో ఉన్నాం. మన కళ్ళకు కనపడేదే చెప్పండి, మన కళ్ళకు కనపడేదంతా మంచిదే. మనం ఏది చేసినా మన మనసుకు నచ్చితే అది మంచిదే. అది మంచిది కాకపోయినా సరే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రజలు ఎక్కడున్నారంటే, ఇదిగో ప్రియులారా, చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి వారికి అవసరకరమైనది ఏమిటంటే, వారికి వెలుగు కావాలి. వెలుగును చూడలేకపోతే వారెప్పటికీ ఎక్కడుంటారు? చీకటిలోనే. చెప్పండి, ఎక్కడుంటారు? ఏమండి? చేదనేది లేకపోతే తీపేంటో, తీపి విలువేంటో తెలుస్తుందా? మంచి అనేది లేకపోతే చెడు, ఇదిగో చెడు అనేది లేకపోతే మంచి యొక్క విలువ తెలియదు. అవునా కాదా? ఏమండి? ఇప్పుడు ఏదైనా మన దగ్గర ఉన్నంతకాలం దాని విలువ చెప్పరే, తెలీదు. ఈ చెయ్యి ఉంది కాబట్టి విలువ తెలియదు. ఈ చెయ్యి కుంటుబడింది అనుకో, ఈ చెయ్యి విలువ ఏమవుతుంది? అమ్మో ఈ చెయ్యి. అవునా కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రజలందరూ అనగా ప్రియులారా, లోకస్తులు అందరూ కూడా ఎక్కడున్నారంటే చీకటిలో సంచరిస్తున్నారు. ఇదిగో ప్రియులారా, ఆ చీకటి ప్రదేశములో నడిపించబడుతున్నారు. వారికి వెలుగుకరమైన పరిస్థితి ఏది తెలియదు. ఏమండి? గుడ్డివానికి చీకటి, వెలుగు
వానికి రెండు ఎట్లా ఉంటాయి? మేలేదో కీడేదో కూడా బుద్ధిహీనులకు మేలేదో కీడేదో తెలీదు. ఏదో ఒక చిన్న సామెత ఉంది. ఏమండి? పందినంట బ్రతకమన్నా కుయ్యి అంటదంట, చావమన్నా కుయ్యి అంటదంట. దాని విలువ చెప్పరే, దాని విలువ తెలియదు కొంతమందికి. అలాగే ఇదిగో ప్రియులారా, మనము గమనిస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మనము ఇదిగో ప్రియులారా చీకటిలో ఉన్నాము. చీకటిలో ఉన్న వారికి అరుణోదయపు వెలుగుగా ఆయన ఉదయించాలని, ఏమండి, వెలుగును ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కలిగించాలని, ఆ చీకటి అంధకారమును పారద్రోలి వెలుగులో నా ప్రజలు నడిపించబడాలని ఆయన అరుణోదయ దర్శనముగా ఈ భూలోకమునకు వచ్చెను. స్తోత్రం చెబుతారు గట్టిగా. అసలు మనం ఎలా ఉన్నాం? ఎఫెసీ పత్రికలో చూడండి, ఎఫెసీ పత్రిక దేవుని యొక్క వాక్యముల 5వ అధ్యాయం 8వ చరణం. ఎట్టా ఉన్నామంట? ఇప్పుడేమో వెలిగించబడ్డామా? అమలారా చదువమ్మా, అక్కడ ఆ మాట చదువు. మీరు ఫస్ట్ నుండి చదువు. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వెలిగించబడ్డామా? అమలారు ఇటు చూడండి ఒకసారి. అందరు పిల్లలతో జంజామత్తంగా ఆడుకుంటున్నారు. ఏసు రక్తమే చేయం. కాసేపు ఆపేసి ఆడుకోండి అమ్మ, కాసేపు. హల్లెలూయా. ఏమంటే పూర్వము మనము చీకటి అయి ఉన్నాం. పూర్వమందు చీకటిలో ఇదిగో ప్రియులారా సంచరిస్తూ ఉన్నాము గనుక ఆయన ఏం చేశాడంటే మనందరినీ వెలుగులోనికి తేవాలి. వీళ్ళ చీకటిలోనే, చీకటి బ్రతుకులోనే ఉండటం దేవునికి ఏమాత్రము ఇష్టము లేక, యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు 33వ అధ్యాయంలో, ఇదిగో దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి మరణించుట నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటాడు. అంటే పాపి తన పాపములో ఉండి మరణించటం, చీకటిలో ఉన్నటువంటి వాడు ఆ చీకటిలోనే ఉండి మరణించటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేక నిన్ను వెలుగుకరమైన వ్యక్తిగా మార్చాలని ఆయన ఏం చేశాడంటే ఒక శిశువుగా కన్యమరియ గర్భాన ఇమ్మానుయేలుగా, సమాధానకర్తగా, పాప భారమును మోసేటువంటి వ్యక్తిగా ఈ లోకమునకు ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట పేతురు మొదటి పత్రికలో కూడా చూస్తే, పేతురు మొదటి పత్రిక ప్రియులారా 2వ అధ్యాయం 9వ వచనం, 2:9 చదవండి. ఇప్పుడు ఏం చేయబడ్డారు? అయితే మీరు చీకటిలో నుండి రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమును, దేవుని స్తోత్రమైన, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమందరం ఇప్పుడు ఏమై ఉన్నాం? క్రీస్తునందు. పూర్వము చీకటిలో ఉంటే చీకటిలో ఉన్న వారిని క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు ప్రభు అండి? వెలుగుగా. వెలుగుగా. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఏమండి? ఆయన వెలుగులో ఉన్నాడు గనుక ఇప్పుడు మనందరినీ చెప్పండి. ఇంకొక మాట బైబిల్లో ఉంది,
యోహాను సువార్తలు 8వ అధ్యాయం, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. చీకటిలో ఉన్నవాడు చీకటికే, ఆడికి మంచి నచ్చదు, మేలు నచ్చదు. అర్థం కాల? గొర్రె కోసేవాడినే నమ్మిద్దంట కానీ మేపేవాడిని నమ్మదన్నట్టుగా. ఏమండి, చీకటి అనగా సాతాను సంబంధమైన కార్యములు. ఏమండి, యేసుప్రభు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు, ఒక మనుష్యుడు యెరూషలేమంత ఎత్తెదిగి యెరికోలోనికి పడిపోయాడు. లోకంలోనికి చూశాడు, లోకములు రంగుల వలయం. ఇదిగో ప్రియులారా, కళ్ళకింపు సొంపు అందమైనటువంటి ఆకర్షణీయమైన అనేకమైన కార్యక్రమాలు కనబడగా అతడేం చేశాడు? లోకంలో పడిపోయాడు. పడిపోతేనే కదా దేవుని విలువ తెలిసేది. పడిపోయాడు కనుక దేవుని విలువ తెలిసింది. దావీదు భక్తుడు కూడా పాపము చేసిన తర్వాత పోగొట్టుకున్న రక్షణానందము నాకు మరలా పుట్టించయ్యని ప్రాధేయపడతా ఉన్నాడు. అంటే రక్షణలో ఉన్న విలువ అతడు ఎరిగాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, రెండవది ఏంటండి? ఇప్పుడు మొట్టమొదటిది ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనుజ అవతారికి ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా చెప్పండి, చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవ మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఏమిటంటే, అక్కడే లోకాసు వార్తలో మనం చదువుకున్నాం, మరణ ఛాయలలో ఉన్నవారికి జీవమును ప్రసాదించుట కొరకై ఆయన. చెప్పండి, మనం ఎలా ఉన్నామంట? ఏమండి, బైబిల్ అంటాడు, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా. మనం ఎలా ఉన్నాం? వాస్తవానికి ప్రకటన గ్రంథములు అంటాడు, జీవించుచున్నావన్న పేరైతే ఉంది కానీ మనం వాస్తవానికి నాకేంటి, బాగున్నానే, బాగా బ్రతుకుతున్నానే, విలువగా ఉన్నానే, మంచి మంచి బట్టలు వేసుకున్నానే, నాకేంటి అనుకుంటున్నాం. బ్రతుకుతున్నామన్న పేరైతే ఉంది కానీ ప్రభు అంటాడు, నీవు మృతుడవే. మృతుడవంటే ఏంటి? చచ్చిన వాడవు. చచ్చిన వాడవే. మరణ ఛాయలలో ఉన్నటువంటి వారికి ప్రభు ఏం చేస్తున్నాడంటే వెలుగిచ్చుటకై. ఏమండి, వెలుగిచ్చుటకై. దేవుని యొక్క వాక్యములో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆ మాటను చూసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త ప్రియులారా 8వ అధ్యాయం 24వ వచనం. అమ్మా చదువు. అందరు తీశారా? మీరు చనిపోవుదురని నేను ఆయననని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములలో నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? మీరు మీ పాపములలోనే ఉంటే, మీరు పూర్వపు స్థితిలోనే ఉంటే మీరేం చేయబడతారు? చనిపోతారు, మరణిస్తారు. మీరు మరణము కావటం కాదు. అందుకనే ప్రభువారు అబాదాము విషయంలో ఒక మాట అంటాడు, ఆదాము తొందరపడి ఆ మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలమును తిన్నాడు కదా. ఒకవేళ అతడు ఇంకా కొంచెం తొంగి చూస్తే, ఏమండి, జీవవృక్ష ఫలమును తినినట్లయితే అతడు మరణము లేకుండా జీవించేవాడు కదా అని ప్రభు అంటాడు.
స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమండి? ఆయన మనకు జీవమును ఇచ్చుట కొరకై, మరణములో ఉన్న మనము ఇదిగో మరణించవలసిన మనలను ప్రియులారా ఇదిగో బ్రతికించుట కొరకై, జీవము అనుగ్రహించుట కొరకై ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అందుకని ప్రభు అన్నాడు, మీరు అక్కడికి వెళ్ళాలంటే నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడు జీవించటానికి అర్హుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభు అన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నేనే క్రీస్తునని, నేనే రక్షకుడనని, లోక పాపములను మోయు గొర్రె పిల్లనని, మీ అందరికీ విమోచన కలుగచేయు దేవుడనని మీరు విశ్వసిస్తే మీకు మరణములో నుండి జీవములోనికి దాటి వెళతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ప్రభువారు అన్నాడు, యోహాను సువార్తలోని చాలా మాటలు అన్నాడు, ఇదిగో నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవమునకు వారసుడు, అంత్య దినములయందు నేను వానిని లేపుదును అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? యేసు ప్రభు వారి క్రిస్మస్ పండుగ ఎందుకు? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువార్త మానమేంటి అంటే, దోతలు చెప్తున్నాయి, ప్రజలందరికీ కలుగబోయే సంతోషకరమైన సువర్తమానం ఏంటి అంటే, ఆ క్రీస్తు పుట్టుకలో ఉన్న ఏమండి మేలు ఆశీర్వాదం ఏమిటి అంటే, ఆయన మనుష్యులందరి పాపముల నుండి విడుదల పరచటానికి లోకానికి వచ్చాడు. మొట్టమొదటి మేలది. రెండవ మేలు ఏమండి, చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చుట కొరకు ఆయన లోకానికి వచ్చాడు. మూడవ మేలు ఏమిటంటే, మరణించవలసిన మనకు బదులు ఆయనే మన స్థానమందు ఏమండి శిక్షను భరించి మనందరికీ జీవమును ప్రసాదించటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వచ్చిన కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. మచ్చుకు మనం 3 విషయాలు చెప్పుకున్నాం. కాబట్టి ఆయన వచ్చి మనుషులందరికీ కలిగించిన ఈ మేలులు మనము జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో ముందుకు కొనసాగే వ్యక్తులుగా ఉందాం. అట్టి కృప, భాగ్యత, ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అట్టి కృపలో